శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 52వ అధ్యాయం తుది పలుకులు. ఈ సద్గురు చరిత్రమున ఇది చివరి అధ్యాయము. శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు స్వామివారు మహాసిద్ధి పొందునంతవరకు గల వృత్తాంతమును శ్రీ దత్తాత్రేయ ఢూండీరాజ కవీశ్వర్ తమ మూల గ్రంథమైన గురుచరిత్రలో వెల్లడించిరి. ఆ తదుపరి గరుడేశ్వరం ఎట్లు అభివృద్ధిగాంచెనో, భక్తజనులకు దర్శనీయమైన పుణ్యక్షేత్రముగా నేడు ఎట్లు విలసిల్లుచున్నదో, దాని అభివృద్ధికి ఎవరెవరు పాటుపడిరో ఈ అధ్యాయమున కొంతవరకు మనము తెలుసుకుందుము. ఈనాటి గరుడేశ్వరము. మొట్టమొదట శ్రీ స్వామివారు గరుడేశ్వరమునకు వచ్చినప్పుడు అది ఒక అటవీ ప్రాంతము. హీరాలాల్ అనునొక గుజరాతీ బ్రాహ్మణుడు, విష్ణు సోమన్ అను పేరు గల మహారాష్ట్ర పూజారి తప్ప వేరు బ్రాహ్మణ కుటుంబములేవియూ అచ్చట లేవు. అచ్చటచ్చట ఆటవికులు మాత్రం కొందరు నివసించుచుండిరి. అది దుర్గమ ప్రాంతముగా నుండెను. ఈనాడు అది ఎంతయో అభివృద్ధి చెందినది. అనేకులచ్చట నేడు నివసించుచున్నారు. అది పూర్తిగా నేడు నాగరికతను సంతరించుకున్నది. చుట్టుప్రక్కల పట్టణములను కలుపుచూ రాకపోకలకు వీలుగా రోడ్లు వేయబడినవి. విద్యుత్ సౌకర్యముతో పాటు టెలిఫోన్ ఎక్స్చేంజి, శిశు సంరక్షక భవనము, పంచాయతీ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఆసుపత్రి, స్కూలు, విశ్రాంతి భవనము మున్నగునవి నెలకొల్పబడినవి. మహారాజు దివ్యాశీస్సులు లభించి ఇందూర్ రాణావారితో తన వివాహమైనందుకు కృతజ్ఞతగా ఇందూర్ మహారాణి ఇందిరాబాయి హోల్కర్ గారు మహారాజు సంచరించిన కొన్ని ముఖ్య ప్రదేశములలో దేవాలయములను పునరుద్ధరించుటేగాక గరుడేశ్వరమున మహారాజు నివసించిన ప్రదేశమునకు దాపున నర్మదా నదీ స్నానఘట్టమునకు మెట్లు గట్టించెను. స్వప్నములో తమను ఆదేశించిన రీతిగా గాండాబువ శ్రీ యోగానంద సరస్వతి స్వామి అచ్చట ఒక దత్తమందిరమును ఇందూర్ రాణి సాహెబ్ వారి సహాయంతో కట్టించెను. ఇందూర్ మహారాణి వారు స్వయముగా తయారు చేయించి ఒసగిన దత్త విగ్రహమును పల్లకీలో నుంచి ఇందూర్ నుండి మహోత్సవముతో కొనివచ్చి దానిని అచ్చట ప్రతిష్ఠించెను. దత్తమందిరమునకు సమీపమున నర్మదా తీరమున శ్రీ స్వామివారు సిద్ధి పొందిన ప్రదేశములో సమాధి మందిరం నిర్మించబడినది. ఆంధ్ర, మద్రాసు, బొంబాయి ప్రాంతములలోని వారు బరోడాలో దిగి బస్సు మార్గమున గరుడేశ్వరము 2 గంటల్లో చేరుకొనవచ్చును. దేవాలయ నిర్వహణ కమిటీ. శ్రీ స్వామివారిచే ఆనాడు ఏర్పాటు చేయబడిన పంచసభ్య కమిటీ అడుగుజాడలలో ప్రస్తుతం అనగా ఇప్పుడు 1988వ సంవత్సరం దేవాలయ నిర్వహణ కమిటీ నడుచుచు గరుడేశ్వర పురోభివృద్ధికి ఎంతయో పాటుపడుచుండుట స్తుతిపాత్రమైన విషయం. ఆ కమిటీ ప్రెసిడెంటుగా సూరత్ నివాసి అయిన శ్రీ సుధీర్భాయ్ రంజితభాయ్ భట్, సభ్యులుగా శ్రీయుతులు కాంతిభాయి, పి జోషి, బాపురావు, ఎన్ దేవ్, చంద్రకాంత గవార్కర్, అరవిందభాయ్ పట్వర్ధన్ ఉన్నారు. ఈ కమిటీ మీటింగులు సంవత్సరమునకు 2 పర్యాయములు జరిగి కార్యక్రమముల అభివృద్ధిని సమీక్షించుచుండును. దేవాలయముల అభిషేకము, పూజా ఉత్సవములు జరిపించుటకై శ్రీ దిగంబర్ నేరే అనువారును, సమాధి మందిరంలో నిత్యారాధన అభిషేకాదులు జరిపించుటకై శ్రీ గణపతి భట్ అనువారును, నర్మదా పూజ జరిపించుటకై శ్రీ యోగానంద పంత్ గోఖలే అనువారును పూజారులుగా నియమించబడి ఉన్నారు. ఆలయములో పూజాధికములు. గరుడేశ్వరములో ఉదయము నుండి సాయంకాలం వరకు నిత్య పూజలు జరుగుచున్నవి. నిత్యము ప్రాతకాలమున దత్తమందిరమున సామూహిక స్తోత్ర పాఠములు, అటుపైని మధ్యాహ్నమున పూజలు, అభిషేకములైన తరువాత ప్రసాదము పంచిపెట్టబడును. భోజనానంతరం భక్తులు కొంత విశ్రాంతి తీసుకొనిన పిమ్మట సాయంకాలమున మరలా దేవాలయమున సామూహిక స్తోత్రములు కొన్ని నిమిషములు జరపబడును. ఆ తర్వాత సమాధి మందిరమున హారతి కార్యక్రమం ఉండును. నిత్యము సాయంకాలమున నర్మదా పూజ జరుగును. హారతిచ్చిన తరువాత హోల్కర్ ఘట్టమునందు చేరిన భక్తులందరికీ ఆ సమయమున ప్రసాదము పంచిపెట్టబడును. నిత్య పూజాభిషేకములే కాక దత్త జయంతి, శ్రీరామనవమి, జన్మాష్టమి మొన్నగు జయంతి ఉత్సవములతో పాటు గురుపాడ్యమి, గురుద్వాదశి, దీపావళి, సంక్రాంతి మొదలైన పర్వదినములను పురస్కరించుకుని ప్రత్యేకోత్సవములు ఏర్పాటు చేయబడినవి. మహారాజు జన్మదినోత్సవము అనగా శ్రావణ బహుళ పంచమి, పుణ్యతిథి ఆషాఢ శుద్ధ పాడ్యమి ఉత్సవము వైభవోపేతముగా జరుపబడును. పర్వదినములలో సమారాధనలు జరుగును. ఇవిగాక భక్తుల గోత్రనామాలతో వారు కోరుకున్న దినమున ప్రతి సంవత్సరం శాశ్వత పూజలు, అభినవ యోజన అభిషేక పూజలు జరుపబడి శ్రీ స్వామివారి ప్రసాదము పోస్టు ద్వారా ఆయా భక్తులకు పంపబడుచున్నది. శ్రీ రంగావధూత. శ్రీ స్వామివారికి ముఖ్య శిష్యులైన గాండాబువాతో పాటు స్వామివారి సంప్రదాయమును దేశములో విస్తరించుటకై నిర్విరామ కృషి సలిపిన శ్రీ రంగావధూతను గూర్చి కొంత మునము ముచ్చటించుకొనకపోయినచో ఈ చరిత్ర సంపూర్ణము కాదు. శ్రీ రంగావధూత పూర్వాశ్రమములోని పేరు పాండురంగ.
శ్రీ విఠల్ పంత్ రుక్మిణీబాయి పుణ్యదంపతులకు ఆయన జన్మించెను. శ్రీ జ్ఞానేశ్వర మహారాజు తల్లిదండ్రుల పేర్లతో సమానమైన రీతిగా ఆయన తల్లిదండ్రుల పేర్లు కూడా ఉండుట అపూర్వ విషయము. జన్మతః మహారాష్ట్రీయులైనను చాలా కాలము నుండి తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతమున గల గోధ్రాలో స్థిరపడుట వలన పాండురంగ బాల్య విద్యాభ్యాస కాలమంతయు గుజరాత్లోనే గడిచెను. పాండురంగ చిన్నతనమున ఒకసారి ఆయన్ను తీసుకుని తల్లిదండ్రులు నరసోబావాడికి పోయిరి. ఆ సమయమున శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అచ్చట ఉండుట సంభవించెను. వారు మహారాజు దర్శనార్థం పోయినప్పుడు మహారాజు పాండురంగను చూచి వీడు మా పిల్లవాడు అనిరి. మహారాజు చెప్పినట్లు ఆ తర్వాత పాండురంగ రంగావధూతగా పరిణామము చెంది మహారాజుకు ముఖ్య శిష్యుడై గురుసేవకు తన జీవితమునంతయు అంకితము చేసెను. గాంధీజీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠంలో శ్రీ పాండురంగ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిరి. విద్యార్థి దశలోనే వారు కలము చేతబట్టి మంచి రచయితగా పేరు సంపాదించిరి. సంసార బంధములో తగులుకొనుటకు ఇష్టం లేక తల్లిగారి ఆశీస్సులు పొంది తన 40వ ఏట నర్మదా తీరమునకు వచ్చిరి. నర్మదా ప్రదక్షిణము చేయవలెనన్న కోరిక కలిగి తమ గురుదేవులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులకై గరుడేశ్వరము వచ్చిరి. శ్రీ స్వామివారి సమాధి ముందు కూర్చుండి ధ్యానం చేయుచుండగా గాండాబువ నీకోసం నిరీక్షించుచున్నాడు, ముందు ఆయన్ను దర్శించమని మహారాజు చెప్పినట్లు ఆయనకు దృష్టాంతమయ్యను. వెంటనే ఆయన గోదావరి తీరమున గుంజు గ్రామంలో నివసించుచున్న గాండాబువ దగ్గరకు పోయిను. గాండాబువ ఆయనను చూచి గురుమూర్తి చరిత్రము వ్రాయుమని ఆదేశించిరి. నర్మదా ప్రదక్షిణానంతరం శ్రీ గురు లీలామృతము, దత్తభవాని అను 2 గ్రంథములు వారు వ్రాసిరి. శ్రీ గురు లీలామృతంలో జ్ఞాన, కర్మ, ఉపాసన అను 3 భాగములున్నవి. గుజరాతు భాషలోనున్న గ్రంథములలో అది ప్రముఖ స్థానం వహించినది. శ్రీరంగావధూత హరిద్వార్లో సమాధి చెందిరి. భౌతికముగా వారు మనకు దూరమైనను తాము రచించిన గ్రంథముల ద్వారా అశేష భక్తజన హృదయములకు వారు సన్నిహితులై ఉన్నారు. సద్గురు మహారాజ్ విశిష్టత. ఈ సద్గురు చరిత్ర చదివిన ప్రతి వ్యక్తికి మహారాజు సామర్థ్యమెట్టిదో కరతలామలకమగుట తప్పదు. శంకరాచార్యులు వారు పలికినట్లు వారు సాక్షాత్తు దత్తప్రభువే, అందుకు సందేహం లేదు. వారు దేహము ధరించి ఉన్నప్పుడు, దేహత్యాగము చేసి ఉన్నప్పుడు ఒకే తీరుగా తమ అత్యద్భుత శక్తిని ప్రకటించుటచే ఉన్నారు. అర్హులైన భక్తులకు సశరీరముగా దర్శనమొసుగుచున్నారు, మాట్లాడుచున్నారు, దివ్యాశీస్సులు అందించుచునే ఉన్నారు. కనుకనే భక్తులు న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్, జన్మమృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే అని భావించుచు సద్గురు మహారాజుకు ప్రణమిల్లుచు ధన్యోస్మి అనుకొనుచున్నారు. ఈ సంసార సాగరము దాటుటకు వారు నావ వంటి వారు. స్మరణ మాత్ర సంతుష్టులైన ఆ సద్గురువు మనలను సురక్షితంగా దాటింతురు, ఇందుకు సందేహము లేదు. ప్రార్థన. మనమిప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సద్గురు మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదపద్మములను దృఢంగా పట్టుకొని సర్వే జనా సుఖినో భవంతి అని సంకల్పించి ప్రార్థన చేసెదము. మా మనస్సులు స్థిరపడునుగాక, నీ పాదములపై మా భక్తి దృఢముగా నిలుచునుగాక. ఈ సద్గురు చరిత్ర ప్రతి గృహమునందుండునుగాక. దీనిని నిత్యము పారాయణము చేసెదముగాక. ఎవరైతే ఈ గ్రంథమును సాక్షాత్ గురుమహారాజుగా భావించి పూజించెదరో, ఎవరైతే ఈ సద్గురు చరిత్రను నిత్యము పారాయణము చేసెదరో వారి కష్టములన్నీయూ తీరిపోవునుగాక, వారి మనోరథములన్నీయూ నెరవేరునుగాక, హృదయము ప్రశాంతమై శాశ్వతానందము వెల్లివిరియునుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథం పారాయణ చేసినచో కలుగు ప్రయోజనములను గురించి కొంత చెప్పుదుము. నర్మదా నదిలో స్నానము చేసి గరుడేశ్వరములో మహారాజు సమాధిని దర్శించి ఈ సద్గురు చరిత్ర పారాయణము చేయుటకు ప్రారంభింపుము. నీ కష్టములన్నీయూ వాతోద్ధూత మేఘ శకలముల వలె తొలగిపోవును. నీ అభీష్టములు సిద్ధించును. శుచివై ప్రాతకాలమున ఇంటి దగ్గర పారాయణము చేయుము. సప్తాహ దీక్షతో చేయు పారాయణము శ్రేష్టమైనది. అట్లు వీలు పడకపోయినచో ఈ క్రింది విధముగా స్వామివారిని ప్రార్థించి దినమునకొక అధ్యాయం వంతుననైనను చదువుము. స్వామివారి ఆశీస్సులెట్లు లభించునో నీకే తెలియగలదు. ఆత్మసాక్షాత్కారం ఎట్లగునో నీవే గ్రహింతువు. పూర్తి నమ్మకముతో దీక్షతో ఎవరైతే ఈ గ్రంథమును సప్తాహ పారాయణము గావింతురో వారి కష్టములన్నీయూ ముమ్మాటికి తీరిపోగలవు. దీనిని పారాయణము చేసి ధనమును, ఆరోగ్యమును, కోరిన కోర్కెలన్నింటినీ పొందవచ్చును. వారి వారి భక్తి శ్రద్ధలపై ఫలితం ఆధారపడి ఉన్నది. కాబట్టి ఓ భక్తులారా, మీకెల్లరకు నమస్కరించి ఒక మనవి చేయుచున్నాము. ఈ గ్రంథమునందలి కథలను కథలుగా చూడకుడు, అందలి తత్వమును సందర్శించుడు. ఈ గ్రంథమునెంత ఏకనిష్టతో చదివెదరో అంత త్వరగా మీకు శుభములు చేకూరగలవు. మహారాజు రూపములోనున్న ఆ సాయి దత్తప్రసన్నుడై తగు రక్షయొసగలడు. సద్గురు స్తోత్రముతో ఈ గ్రంథమును ముగించెదము. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర సర్వం సంపూర్ణం. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజుకి జై. ఇంతటితో శ్రీ వాసుదేవానంద సరస్వతి లేదా టెంబే స్వామి చరిత్ర సమాప్తం. ఇటువంటి ఇంకా ఎందరో దత్తస్వరూపులైన గురువుల చరిత్రలు తెలుసుకోగలిగిన వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. దానితో నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. మరొక మంచి చరిత్రతో మళ్ళీ కలుద్దాం.